నిన్న ఎప్పుడే ముచ్చట ఏం చేసినవురా? ఏంటిదమ్మా? ఏంటిదంట వేంద్ర ఏడ కూసో చెప్పు. ఏమైంది మరి పెళ్లి చేసుకుంటూ ముచ్చట ఏమంటావు? నిన్ను అడిగితే మళ్ళీ చెప్తామ్మా అంటే ఫోన్ మాట్లాడుకుంటూ అవతలి పోతే మళ్ళీ ఏం చెప్తలేవు. ఎందుకు ఊరిస్తానమ్మా? ఏంది బాబు ఊకడే పెళ్లి పెళ్లి అని ఊరికే సతాయిస్తుందమ్మా. అరే ఏదో ఒకటి చెప్పరారా మరి. ఒక్కొక్కరు అమ్మాయి దొరకక పరిచయం అవుతాను. నీకు వాళ్ళు ఇస్తానంటే నువ్వు మీది మీది పోవాడుతుంది. ఏదో ఒకటి చెప్పు, చేసుకుంటావా చేసుకోవా? ఇన్ని రోజులు అంటే జాబ్ రావాలని అన్నావు, ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది. మరి చేసుకుంటావా చేసుకోవా? ఏం చెప్పకపోతే ఎట్లారా నువ్వు? ఇప్పుడు ఏం ఎత్తుకపోతుందని ఊరుకులాడతానే? నీతో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయినా పిల్లలు కూడా పుట్టిరు. నీకు పెళ్లి అయితే తమ్ముడు కూడా వేయచ్చురా. ఇక మామకు నేను చెప్పిన నా కొడుకుని అడిగి చెప్తా అని చెప్పిన. మామ కూడా అల్లుని అడిగి ఏ ముచ్చటన్నా చెప్పు చెల్లె అని అన్నాడు. నువ్వేమో సప్పుడు చేస్తలేవు. నాకు ఏదో ఒకటి నువ్వు చెప్తే నేను మామకి చెప్తా మళ్ళా. ఏమో అమ్మ, ఇక నీ ఇష్టం. అగో నీ ఇష్టం అంటావు. మరి దాన్ని వేసుకుంటే ఇష్టం లేదా, లేకపోతే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా కదా? నేను చెప్పురా. మేమన్నా కాదంటున్నామారా? నీకు నచ్చిందే చేద్దాం. ఏం చెప్పాలో నాకైతే ఏం అర్థమవుతుంది. నువ్వు అడిగి అడుగుడు గట్ల ఉన్నది. జాబ్ అంటే మంచి జాబ్ రాని వచ్చే ఇంకా చేసుకునే ఎప్పటికైనా చేసుకునేది కదా. సరే తీ అమ్మ, సరే మాట్లాడదంతి. గట్ల కోపంగా కాదు, నువ్వు మంచిగా ఇష్టంగా చెప్తే నాకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది. పోయి ఓ రోజు పోయి మామతో మాట్లాడద్దాం.